మిమ్మల్ని ఎవ్వరు ఏమీ కలపరు, ప్రశాంతంగా ఉండండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అన్నీ మాట్లాడతా. మీరు ప్రశాంతంగా ఇళ్ళకెళ్ళి కూర్చోండి. లాస్ట్ సార్ లేక కూడా ఇప్పుడు కూడా చెబుతున్నా, ఏమీ అవదు. ఈ 56వ డివిజన్లో గత 50 సంవత్సరాలుగా రైల్వే స్థలంలో ఎంతోమంది తమ నివాసాలు ఏర్పరచుకుని తమ 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇది నిజంగా రైల్వే స్థలమైనా వారు సొంత ఇళ్ళు ఎప్పుడో కట్టుకోవటం వల్ల అందరూ కూడా బిలో మధ్య తరగతి కుటుంబాలు. ఈ కుటుంబాలకి ఎప్పటికప్పుడు రైల్వే వారు నోటీసులు ఇస్తున్నారు. గత సంవత్సర కాలంలో కూడా ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, రైల్వే వారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ స్థలానికి రేపు రైల్వే వారు ఇచ్చిన నోటీసుకి రేపు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకుని వెళ్ళి వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనమే కాకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. వీటిలో భాగంగా కార్పొరేషన్ అధికారులని, రైల్వే అధికారులని సమన్వయం చేసి ఎక్కడైనా కార్పొరేషన్ స్థలం ఏదన్నా ఉంటే కార్పొరేషన్ వారితో రైల్వే వారితో సమన్వయం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారిని కూడా తీసుకుని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. వారు కూడా ఊళ్ళో లేరు, ఉంటే వారు కూడా వచ్చేవాళ్ళు. తప్పకుండా గత సంవత్సరం ఏ విధంగా వీళ్ళని ప్రశాంతంగా తమ పనులు తామని చేసుకోమన్నాం, ఇప్పుడు కూడా ఒకటే చెబుతున్నాం. ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కృషి చేస్తాం. మీరందరూ ప్రశాంతంగా ఉండమని. ఎటువంటి వదంతులు, ఇక్కడ చాలా వదంతులు వ్యాపిస్తున్నాయి, ఎటువంటి వదంతులు కూడా ఉండొద్దు. ఎందుకంటే 1000 కుటుంబాలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎటువంటి వదంతులను నమ్మొద్దు. తప్పకుండా ఏ సమస్య వచ్చినా మేమున్న ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడికి వస్తాం. గతంలో వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాలనీ పరిస్థితిని చూసి వెళ్ళారు. కాబట్టి నేను ఇది రైల్వే వారి దృష్టికి, అధికారుల దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ వారం రోజుల్లో రైల్వే వారి దృష్టికి వెళ్ళి రైల్వే వారితో మాట్లాడి టెంపరీగా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని ఒత్తిడి చేయకుండా ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఉన్నాయా క్వశ్చన్స్ ఏం లేవు? వదంతులు నమ్మొద్దు, మేము ఉన్నాం, ఏదో ఒకటి చేస్తాం. ప్రశాంతంగా ఇళ్లలో ఉండండి. మీరు ఏమైనా ఉంటే సమస్య పరిష్కరించడానికి మేము ఉన్నాం కదా ప్రజాప్రతినిధుల కింద. కాబట్టి వదంతులు నమ్మొద్దు. నేను అనేది ముందు ఇచ్చిన నోటీస్ని ఆగనిద్దాం. 2 శాశ్వత పరిష్కారం. దీన్ని ఎమ్మెల్యే గారిని కూడా రానిచ్చి అందరం కూర్చుని కార్పొరేషన్ వాళ్ళని, రైల్వేస్ వాళ్ళని కూర్చుని శాశ్వత పరిష్కారం ఏదో చేద్దాం.